వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మన ముందు మీకు అందరికీ తెలిసినటువంటి నటులు ఉన్నారు. చెప్పాలంటే ఒక 3 దశాబ్దాల క్రితం టీవీ తోటి ఆయన ప్రయాణం మొదలైంది నటుడిగా. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మొదటిసారిగా ఆయన మీద అందరి దృష్టి పడేలా చేసింది. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అతి త్వరలో మోగ్లీ రూపంలో మన ముందుకు రాబోతున్నాడు. సో హీఈస్ నన్ అదర్ దాన్ రాజీవ్ కనకాల, నా చిరకాల మిత్రుడు. ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో నటుడిగా మారారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పాత్రలు అలాంటివి. ప్రజల హృదయాలను చెప్పాలంటే నటుడిగా తను యంగ్గా ఉన్నప్పుడు ఎలా అందరినీ తన నటనతోటి మెప్పించారో, ఇప్పుడు ఈ టైంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి, ఎమోషన్స్ తోటి, తన హావభావాలు, డైలాగ్ డిక్షన్ వీటన్నిటితోటి అలరిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆయన కానిస్టేబుల్ కనకం. సో ఈటీవీ విన్లో మీరందరూ కూడా చూసే ఉంటారు. అలాగే అంతకు మించి లిటిల్ హార్ట్స్, సో ఆ సినిమాలో హీరో తండ్రి క్యారెక్టర్లో ఆయన రాణించిన తీరు అమోఘం అని చెప్పాలి. సో ఈ ప్రస్తుతం తన ఫేజ్ ఎలా ఉంది, ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఆయన అందుకుంటున్నారు, అలాగే తన కుమారుడి మీద సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ వివరాలని కూడా ఆయన నోటించాడు. హాయ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా తెలుగు ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం. యజ్ఞమూర్తి గారు ఎప్పుడు నన్ను పిలిచినా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక సెన్సిబుల్ ఇంటర్వ్యూ ఒకటి వస్తుందన్న ఒక ఆశ ఒకటి ప్రతి నటుడికి ఉంటుంది కదండి. మనం చేసే ఇంటర్వ్యూ బాగుండాలి అని చెప్పేసి, అలా సెన్సిబుల్ ఇంటర్వ్యూ వస్తుందన్న ఆశతో నేను యజ్ఞమూర్తి గారితో నేను ఎప్పుడు ఫోన్ చేసినా కాదన్నా. సరే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు యాక్చువల్గా లిటిల్ హార్ట్స్ ఆ సినిమా వచ్చిన తర్వాత అందులో అంటే ఒక అల్లరి చిలిపితనం మేళవించినట్టు కొడుకుని కంట్రోల్ చేయాలని చెప్పేసి కొట్టుకులాడే ఒక తండ్రి క్యారెక్టర్. సో మీ ఇద్దరికి అంటే హీరోల కెమిస్ట్రీ కాదు, ఇక్కడ తండ్రి కొడుకుల కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ బాగా పండింది. అట్లాగే కానిస్టేబుల్ కనకం, ప్రత్యేకించి మీ తోటి కానిస్టేబుల్ తోటి ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో కనకం గురించినటువంటి మీరు ఆమె ఎలాంటిది అనేది చెప్పేది, పోలీస్ గురించి చెప్పేది, అది వండర్ఫుల్ అని చెప్పేసి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక మంచి ఫేజ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 25 ఏళ్ళుగా మన ఇద్దరం ఒకరికొకరు పరిచయం, మీ అన్ని కూడా నేను కూడా చూస్తూ వస్తూ ఉన్నాను. సో నాకు కూడా చాలా హ్యాపీ ఒక ఫ్రెండ్గా. సో ఎలా ఉంది ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి అవకాశాలు ఈ టైంలో వస్తూ ఉండటం? నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది వరకు చేసిన పాత్రలకి మంచి అప్రిసియేషన్ వచ్చేది. కాకపోతే నా దాకా రీచ్ అవ్వడానికి మాధ్యమాలు తక్కువ. ఏది ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా ఒకళ్ళో ఇద్దరో 10 మందో చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగేసరికి మీ సోషల్ మీడియా పేజెస్లో కానివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూల్లో కానివ్వండి, కింద మనకి తెలిసిపోతుంటుంది. వాళ్ళు పెట్టే స్పందన తెలిసిపోతుంది. వాళ్ళకి తిట్టినా మెచ్చుకున్నా అన్ని అక్కడ తెలిసిపోతుంటాయి. సో దాన్ని బేరీజ్ వేసుకొని మనం ఇంతమంది మదిలోకి చొచ్చుకుంటూ వెళ్ళాం అన్నది క్లారిటీ ఒకటి వచ్చేస్తుంది. వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నథింగ్ స్వీట్ లైక్ సక్సెస్ అని. అలా ఒక్కసారిగా నేను చేసిన ఈ మధ్యకాలంలో వచ్చినవన్నీ సక్సెస్ఫుల్ గా జనాల్లోకి వెళ్ళేసరికి అదొక ఆనందం. ఓకే, ఐఎమ్ ఇంటూ లైమ్ లైట్ అగైన్ అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. అండ్ అది ఆహా దీంతో హోమ్ టౌన్ తోటి స్టార్ట్ అయింది. హోమ్ టౌన్ కూడా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ప్రాపర్ రిపుల్స్ అండ్ నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అవ్వడం. అందులో లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే ఎమోషనల్ పార్ట్ అయ్యేసరికి అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది, రీచ్ అయింది, పేరు తెచ్చిపెట్టింది. అయితే నేను అది ఐ కాంట్ కంపేర్ విత్ ఇది లిటిల్ హార్ట్స్ అనుకోండి. లిటిల్ హార్ట్స్ అదొక దీపావళికి మనం పటాసులు తీసుకొచ్చి ఒక్కొక్కటి కాలుస్తాం. అలా కాదు, ఇవన్నీ మొత్తం పోగేసి ఒకేసారి అన్ని పెట్టినట్టుంది. అన్ని రకాలుగా అది ఫేమ్ బాగా తీసుకొచ్చి పెట్టింది. చాలా మంది నా పేరు మార్చేశారు. గోపాలరావు అంకల్ ఎలా ఉన్నాడు మీ కొడుకని ఆ రేంజ్ లో అంటున్నారు.
అది నిజంగా ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ కమింగ్ టు కానిస్టేబుల్ కనకం సీజన్ 1 కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. హెడ్ కానిస్టేబుల్ గా సాంబశివరావుగా చేయడం, అది కూడా డిఫరెంట్ స్లాంగ్ అవ్వడం. ఒకటేమో హోమ్ టౌన్ ఏమో పక్కా తెలంగాణ, ఇంటీరియర్ తెలంగాణలో మాట్లాడే స్లాంగ్ తీసుకొని మాట్లాడడం. ఇది వచ్చేసరికి శ్రీకాకుళం లోపల, ఇంటీరియర్ శ్రీకాకుళంలో ఉన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడడం. సో రెండు వరా గారి డైరెక్షన్ వచ్చింది, వరాముళపొడి గారి డైరెక్షన్ లో వచ్చిన మౌనమే నీ భాష, భార్యాభర్తల అనుబంధం గురించి. అది కథాసుధ అనే శీర్షికలో మాది ఒక పర్టికులర్ ఎపిసోడ్, ఒక స్టోరీ. సో ఇది కానిస్టేబుల్ కనకం అయిపోయిన తర్వాత వెంటనే నాకు లిటిల్ హార్ట్స్ వచ్చింది. లిటిల్ హార్ట్స్ ఫర్ ష్యూర్ నాకు తెలుసు, కథ చెప్పినప్పుడే నాకు తెలుసు ఇది హిట్. ఎందుకంటే ఎవ్రీ సీన్, ఇప్పుడు యూజువల్ గా నా క్యారెక్టర్ వరకు చెప్తే సరిపోతుంది, అతను మొత్తం అంతా చెప్పాడు. మరి ఏ ఉద్దేశంతో చెప్పాడు నాకు తెలియదు. అరే చాలా బాగుంది సాయి, నా మాట విను, సినిమా థియేటర్కి వెళ్దాం, ఎందుకంటే ఓటీటీ విన్ను, వాళ్ళకు ఓన్లీ ఒరిజినల్స్ అనకు, మాట్లాడు అంటే, సార్ అంటే మనం ఆదిత్య గారు ఇలా మాకు ఆల్రెడీ డీల్ అయిపోయిందని అంటే, ఆదిత్య హాసన్ కి ఒక బ్యూటిఫుల్ న్యాక్ ఉంది. అతనికి ఎక్కడైనా టాలెంట్ ఉండి మంచి కథ అంటే అతను ఈజీగా పడతాడు. అతనికి ఆ సెన్స్ ఉంది, పిచ్చేసుకోవడం అతనికి డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆ సెన్స్ ఉంది. అలాంటిది ఆదిత్య హాసన్ డైరెక్టర్ అయ్యి ఉండి తను ప్రొడ్యూస్ చేసాడు ఈ పర్టికులర్ కథని. డైరెక్షన్ జోలికి వెళ్ళకుండా, అసలు వెళ్ళి పెట్టకుండా సాయి మార్తాండికి మొత్తం అంతా అతను రాసుకున్నాడు కాబట్టి సాయి మార్తాండికే డైరెక్షన్ ఇచ్చేసి, సాయి మార్తాండికి అసలు తెలీదు, ఫస్ట్ టైం డైరెక్షన్, షార్ట్ మేకింగ్ తెలీదు, ఏమీ తెలీదు, వచ్చాడు స్క్రిప్ట్ రాసుకున్నాడు. కాకపోతే వచ్చి మా దగ్గరకు వచ్చి ఇది సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మేము ఏదైనా చేస్తే సార్ అంత వద్దు సార్, కొంచెం సటిల్ సార్ అంటూ ఉండేవాడు. సో ఇది తెలుసు, సెన్స్ తెలుసు, ఎలా ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటే ఏది కావాలో, ఏది తక్కువ చేయాలో, ఏది పెంచాలో, ఏది పెంచితే బాగుంటుందో ఇది మాత్రం తెలుసు. మొత్తం అంతా మిగతా అంతా డిఓపి మీద డిపెండ్ అయ్యాడు. కొన్ని చోట్ల అడిగేవాడు, ఏదైనా చూస్తూ కాదు ఇది మరి ఇంత ఉంది కదా, ఇంత అయితే బెటర్ కదా, ఈ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. క్లోజు, మిడ్ షాట్ ఇవన్నీ అంతగా తెలియదు. బట్ ఈ ప్రాసెస్ లో మొత్తం నేర్చేసుకున్నాడు అనుకోండి. సో ఎప్పుడైతే ఆదిత్యాసును మొత్తం అంతా నమ్మి, సాయి మార్తాండ్ నమ్మి ఈ కథను ఓకే చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ డే మొత్తం అంతా పూజా కార్యక్రమం. మాకు నితిన్ గారును ప్లస్ సాయి కృష్ణ గారు ఇద్దరు వచ్చారు. కాదు, సాయి కృష్ణ గారు వచ్చారు లొకేషన్ కి, పూజకి, మార్కెటింగ్ చీఫ్. బ్రదర్ నా మాటిను, థియేటర్కి రా, ఇది అద్భుతమైన స్క్రిప్ట్, బాగుంటుంది అంటే అలాగేనండి, అదే అనుకుంటా. మొహమాటం అంటే వాళ్ళకి ఎక్కడో ఉంది, కానీ మొహమాటంగా ఇప్పుడు మనం దీనికి కదా ఒప్పుకుంది, దీని గురించి ఆలోచిద్దాం, ముందు మీ పూజ ఏం మొదలెట్లేదు, మళ్ళీ అప్పుడే వెంటనే థియేటర్ అంటున్నారు ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా. అలాగే అన్న తర్వాత నితిన్ గారు కూడా మధ్యలో ఎక్కడో చెప్పాను, కాదు ఇది థియేటర్ రావాల్సిన కంటెంట్, డోంట్ మిస్ ఇట్. సమ్వేర్ డౌన్ ది లేన్, అంటే షూటింగ్ జరుగుతున్న కొద్ది 15 రోజులు 20 రోజులు వెళ్ళే కొద్ది చూస్తూ, కంటెంట్ చూస్తూ, దే ఆల్ లైక్ దట్. సీన్లు ఎలా వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి, బాగా వస్తుంది అన్న ఆ కాన్ఫిడెన్స్ తోటి దే టుక్ ఎ డెసిషన్ దట్ విల్ గో ఫర్ థియేటర్. థియేటర్ కి వెళ్ళేటప్పుడు ఏం చేశారు, దే వెంట్ ఫర్ ద రైట్ పీపుల్. బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు, వాళ్ళని కలిసి ఆ సినిమా వాళ్ళకి చూపించడం, వాళ్ళకి నచ్చి దే సెడ్ విల్ డూ ఇట్. అండ్ వాళ్ళ ప్రమోషన్ దగ్గర ఎక్కడ తగ్గలేదు, బ్యూటిఫుల్ గా ప్రమోషన్ చేశారు. అది జనాల్లోకి ఇంకా, అంటే ఒక మామూలుగా అందరూ 100 రెట్లు 200 రెట్లు తీసుకెళ్తే వీళ్ళు అస్సలు తగ్గకుండా ఒక 300 టైమ్స్ తీసుకెళ్లారు. పైగా వాళ్ళకున్న గుడ్ విల్ కూడా ఈ సినిమా మీద అది పెంచింది, ఇంట్రెస్ట్ పెంచింది. అండ్ ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మౌళికి ఆల్రెడీ తను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం తోటి మొత్తం అంతా అందరికి ఈ మనవడు చేసిన సినిమా తనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా బూస్ట్, అన్ని రకాలుగా వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. తిను అడక్కపోయినా బూస్ట్ చేశారు, తినకు తెలిసిన వాళ్ళు ఎలాగో హెల్ప్ చేశారు. అండ్ తను కూడా మన సాయి మార్తాండు కూడా మీమరు, నా మీద మేము చేసాడు, అప్పుడెప్పుడు చేసాడట. అవునా? ఎప్పుడు చేసి రిలీజ్ కి బిఫోర్, ఇది మీ మీద చేసిన మేము
మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎలా ఫీల్ అవుతాం, ఓకే హ్యాపీ, అందరూ వాళ్ళు పాపం సార్ మీ డైరెక్టర్ చేశాడు ఇది అంటే, అవునా సాయి నువ్వా అంటే, సార్ ఇప్పుడు కాదు సార్, ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం అన్నాడు. ఓకే దట్స్ ఓకే, ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఒకప్పుడు మీ మీద మీమ్స్ చేసిన కుర్రాడు తర్వాత మిమ్మల్ని సినిమాలో డైరెక్ట్ చేశాడు. నైస్ అది. అన్ని రకాలుగా పబ్లిసిటీని కూడా బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు కూడా దే హ్యావ్ సపోర్టెడ్ ఇమ్మెన్స్లీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి. ఇమ్మెన్స్ అంటే బాపినేడు గారి దగ్గర నుంచి, నితిన్ గారి దగ్గర నుంచి, సాయి కృష్ణ గారి దగ్గర నుంచి దే హ్యావ్ సపోర్టెడ్ ది ప్రాజెక్ట్. చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్టు అలాగే మన బన్నీవాస్ గారిది, నందిపాటి వంశీ గారిది, ప్లస్ ఒక మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్ తను డైరెక్ట్ చేయకుండా ఆదిత్య హసన్ సాయికి ఇవ్వడం, తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. చివరిలో తను కూడా సినిమాలో కనిపించాడు. సాయి మార్తాండు సెకండ్ పార్ట్ కొంచెం లీడ్ ఇచ్చుకున్నాడు. అండ్ ఆర్టిస్టులు కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు క్యారెక్టర్స్ ని కూడా. అవును. అందరూ సరిపోయారు. సమిష్టి కృషి వల్ల సింజిత్ మ్యూజిక్ అదిరిపోయిందండి. అవును. ఇప్పుడు దాకా ఎవరో ఈ కుర్రాడు అనేది ఎవరికి తెలియదు కదా. తెలియదు, ఒకసారికి అసలు పాపులర్. ఇప్పుడు సింజిత్ కి ఫోన్ చేస్తే దొరకట్లేదు. సింజిత్ కి ఫోన్ చేసి ఇలా పలానా అంటే, నాకు తెలిసి అతను కూడా ఒక 4-5 సినిమాలు కమిట్ అయి ఉండొచ్చు. అంతలా బిజీ అయిపోయాడు తను. అదే అందరికి ఓవర్ ది బోర్డ్ అన్నాడు, ఓవర్ ది టాప్ అనకుండా కరెక్ట్ గా నీట్ గా చేసుకుంటూ వెళ్ళాడు. ఆ మ్యూజిక్ కూడా అట్లాగే ఉంటది.